కృష్ణా జిల్లా గుడివాడలో తనకు 53,000 భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తానని ఎమ్మెల్యేగా గెలుపొందిన వెనిగండ్ల రాము తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజావేదికలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని 20 సంవత్సరాల ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కొడాలి నాని గుడివాడను ఏం అభివృద్ధి చేయలేకపోయారని తెలిపారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టారని, తాను అలా కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తానని తెలియజేశారు. 2 సంవత్సరాల నుంచి గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యల్ని, రోడ్లు, మంచినీటి, డ్రైనేజీ సమస్యని, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నదో గ్రహించానని తెలిపారు. 20 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని ఈ 5 సంవత్సరాలలో చేసి చూపిస్తానని తెలిపారు. ప్రజలు ఇచ్చారు. గుడివాడ ప్రజలు నిన్న చారిత్రాత్మకమైన తీర్పు ప్రజలు ఇచ్చారు. గుడివాడ ప్రజలు అభిమానిస్తే ఎలా చూస్తారో అలాగే అసహించుకుంటే ఇంకేం చేస్తారో అనేది కూడా నిన్నటితోటి అందరికీ స్పష్టమైన అవగాహన వచ్చేసి ఉంటుంది. ఈ పాటికి ఏమీ చేయకుండా కాలాటం చూసుకుంటా, కనబంధాలను తిడతా, పెద్ద చిన్న లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటా జులాయిగా తిరిగే వ్యక్తుల్ని ఎలా అసహించుకుంటారనేది నిన్న క్లియర్ గా అర్థమైంది. గుడివాడ 20 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి, కోల్పోయిన అభివృద్ధి, ఈ 5 ఏళ్ళుగా, ఈ 5 నెక్స్ట్ 5 ఏళ్ళలో జరగబోయే అభివృద్ధి కలిపి 25 ఏళ్ళ అభివృద్ధి అందరికి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ పాల్గొన్న మీరు కూడా నేను గుడివాడ ప్రజలకు ఒకే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ మేము తీర్పిచ్చాం, మా పని అయిపోయింది అనుకోకుండా ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుని గుడివాడని సుందరంగా, ఆహ్లాదంగా, మనకు ఒక మంచి అవకాశాలు ఉండే ప్రదేశంగా కూడా, అలాగే ఎంతో జనాలందరూ ఉత్సాహం కూడా ఉండే పరిస్థితి. మూలని సమస్యలు ఉన్నాయి గుడివాడలో. నేను ఈ సంవత్సరంలో చాలా తెలుసుకున్నా. గత 6 నెలల్లో ఇంటింటికి తిరిగి ప్రతి ఇంట్లో టచ్ చేశా, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకున్నాను. వీటిలన్నింటినీ కూడా మేము సమస్యలు సాల్వ్ చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ప్రతి సమస్య తెలుసు. మంచినీటి సమస్య ప్రధానంగా ఉంది. చాలా దుర్భరమైన పరిస్థితుల్లో గ్రామాలు బతుకుతా ఉన్నాయి. గుడివాడ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ గుడివాడ అభివృద్ధి మీద ఫోకస్ పెట్టుకుని అధికారులందరితో మాట్లాడి ఎలా ముందుకెళ్దాం అనే దాని మీద అందరితో చర్చించబోతా ఉన్నాను. మీకు అందరికీ గుడివాడ ప్రజలందరికీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా, అధికారులన్నా ప్రభుత్వం అన్నా ఎక్కడో ఉండదు, ప్రజల దగ్గరే ప్రభుత్వం ఉండాలి అనేది నా ఆశ, ఆకాంక్ష. సో ఈ ఆకాంక్ష మీకు కూడా పనికొస్తుంది. మీకందరికీ మీరందరూ కూడా ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనకు బాగు చేయాల్సిన అవసరం ఉన్న మన కష్టాలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం అనేది కూడా మీరందరూ తెలుసుకుని ఏ విషయం వచ్చినా కానీ మీకు ఎక్కడ పని అవ్వాలి, ఎక్కడ పని జరుగుతుంది, ఎలా పని చేయించాలనే దాని మీద మీ అందరితో కూర్చొని మీకు అందరికి కూడా అవగాహన కలిగిస్తాను. నేనైతే ప్రతి నెల మొదటి వారంలో అయినా అధికారులందరితో కూర్చొని ప్రజల సమస్యలు వినడానికి ఏర్పాట్లు చేయడం